గుండు, రే గుండు, లేరా, లేచి టీవీ పెట్టు. నువ్వు ఇంత పెద్ద పెరిగినో ఇంకా టీవీ కూడా పెట్టుకుని వస్తలేదా? గుడ్ మార్నింగ్ నాన్న. నాన్న, నేను డిగ్రీ పాస్ అయిపోయా. ఇదిగో నా సర్టిఫికేట్స్. హ్యాపీ బర్త్డే నాన్న. నాన్న, నువ్వు ఉన్న రోజులు ఇల్లంతా పండగలా ఉండేది. అందరినీ సంతోషంగా ఉంచేవాడివి. అలాగే నా ఊపిరిన్నంత వరకు ప్రతిరోజు పండగలాగే ఉంచుతాను నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. నాన్న, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్టల్లో జాయిన్ చేసి ఉండలేక నన్ను చూడ్డానికి పరిగెత్తుకుని వచ్చావు. ఇప్పుడు ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా నా కోసం ఒక్కసారైనా పరిగెత్తుకొని రా నాన్న. నేను చూడాలని ఉంది. నీ ఫోటో ముందు హ్యాపీగా నేను నవ్వుతూ ఉన్నా నా కన్నీళ్ళు నిన్ను మోసం చేయలేకపోతున్నాయి నాన్న. హాయ్ నాన్న, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంకేంటి కబుర్లు చెప్పాలి. మీకు తెలియదేముంది నాన్న, మీరు పైనుంచి మమ్మల్ని అందరినీ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చూస్తూనే ఉన్నారు కదా. మీకు ఒకటి తెలుసా, మిక్కీ వచ్చాక మా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. వాడు ఎవ్రీ టైం మిమ్మల్ని పలకరించింది లేనే లేదు, తాత తాత అని చెప్పేసి. హా, ఏం చెప్తాం, ఎన్నని చెప్తాం చెప్పు. నువ్వు లేవని ఒక చిన్న బాధ తప్పితే లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంది. చాలా ధైర్యంగా నడుచుకుంటున్నావు. నువ్వు ఉన్నావని నమ్ముతున్నావు. ఆ ధైర్యం నువ్వు మాకు ఇస్తున్నావు, అంతే. గుండు, మనకెన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, వస్తువులున్నా కానీ వేరే వాళ్ళ ముందు చేయి చాపొద్దురా. మనం 10 మంది ఆకలి తీర్చి సాయం చేసే గొప్ప స్థాయికి ఎదగాలిరా. నా కూతురుగా నువ్వంత గొప్పదాని కావాలి. నాన్న, నువ్వు వేసుకునే షర్ట్, వాచ్, అలా ప్రతి చిన్న జ్ఞాపకాలు నా దగ్గరే ఉన్నాయి నాన్న. నాన్న, నాకు అవార్డు వచ్చింది, మెడల్స్ వచ్చాయి, ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను కదా. మీ కూతురిగా నేను గొప్ప స్థాయికి వచ్చాను. ఇవన్నీ చూడడానికి మీరు లేరన్న మాటే నాకు ఇంకా బాధేస్తుంది నాన్న. నువ్వు ఉండాల్సింది. నువ్వు ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడివి. రియల్లీ ఐ మిస్ యూ నాన్న. మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంటే నువ్వే మళ్ళీ నాన్నగా రా నాన్న. ఈ ప్రపంచంలో నీ ప్రేమ తప్ప నాకు ఇంకా ఏమీ వద్దు నాన్న. నాన్న, నేను ఏడిస్తే నువ్వు తట్టుకోలేక దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటావు కదా. నేను ఇప్పుడు ఎంత ఏడుస్తున్నా నా కోసం ఒక్కసారి మళ్ళీ వచ్చి కౌగిలించుకో నాన్న.